హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన 28 years later అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 1:56. ఈ మూవీ ఈ సిరీస్లో వస్తున్న థర్డ్ పార్ట్ అనమాట. ఇంతకుముందు 28 days later, 28 weeks later అని వచ్చాయి 2005 and 2007లో. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఆల్మోస్ట్ ఎంగేజింగ్ గానే ఉందని చెప్పాలి. డాల్బీ ఫార్మాట్ స్క్రీన్లో చూడడం వల్ల సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది R-rated మూవీ అనమాట. కిడ్స్ చూడలేరు. చాలా బ్లడ్ అండ్ గోర్ సీన్స్ ఉంటాయి. మీరు ట్రైలర్ చూస్తే కనుక తెలిసే ఉంటుంది. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, యునైటెడ్ కింగ్డమ్ లో రేజ్ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సర్వైవర్స్ అందరూ స్కాట్లాండ్, చిన్న ఐలాండ్ మూవ్ అవుతారనమాట. చాలా ఇయర్స్ తర్వాత స్పైక్ అనే కుర్రాడు మెయిన్ ల్యాండ్ వెళ్తాడు. అక్కడ ఇంకా ఇన్ఫెక్టెడ్ పీపుల్ కానీ సర్వైవర్స్ కానీ ఉన్నారా, ఆ కుర్రాడు ఎస్కేప్ అయ్యాడా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే, ఈ మూవీ రొటీన్ జాంబీ మూవీ లాగైతే ఉండదు. అంటే అందరి మీద పడిపోతే చంపుకుంటూ వెళ్ళిపోయేలాగా ఒక ప్రాపర్ స్టోరీ లైన్ ఉండి క్యారెక్టర్ డ్రివెన్ సీన్స్ ఎంగేజింగ్ అని ఉంటుంది మూవీ అంతా. ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఆస్కార్ అవార్డ్ విన్నర్ డానీ బాయిల్. ఇంతకుముందు ఈయన స్లమ్ డాగ్ మిలియనియర్ అండ్ 127 hours తీసాడు. కొన్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సీన్స్ అయితే ఉన్నాయి, లైక్ ప్రాపర్ థ్రిల్లర్ అండ్ హారర్ మూమెంట్స్ లాగా. లిటరల్లీ మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఆ టెన్షన్ కి. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా డీప్ గా ఉంటాయి అనమాట, లైక్ స్పైక్ అండ్ వాళ్ళ మదర్ రిలేషన్షిప్. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగుంది మూవీలో. యాంథనీ డాట్ మ్యాంటిల్ చేశాడు. ఆ విజువల్స్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, అరోరా లైట్స్ అండ్ ల్యాండ్స్కేప్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ ని కనెక్ట్ చేస్తుంటాయి, లైక్ హిస్టరీ. మొదటి సీన్ అండ్ క్లైమాక్స్ కూడా లింక్ అయి ఉంటాయి అనమాట. రైటర్ అండ్ స్క్రీన్ ప్లే చేసింది అలెక్స్ గార్లాండ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇమర్సివ్ గా ఉంది. హిల్లర్ అండ్ యంగ్ ఫాదర్స్ చేశారు. నెగిటివ్స్ చెప్పాలి అంటే, కొన్ని సీన్స్ ఇల్లాజికల్ అనిపిస్తాయి అనమాట. లైక్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ చంపినప్పుడు ఆ బ్లడ్ మీద పడినా ఏం అవ్వకపోవడం. చాలా డెడ్ బాడీస్ చూపిస్తారు తగలబెడుతున్నట్టు, బట్ వాళ్ళు ఎందుకు ఇన్ఫెక్ట్ అవ్వలేదు ఏం పెద్ద రీజన్ ఏమి ఉండదు. లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. అండ్ కొంతమంది సడన్ గా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. రన్ టైం కూడా తక్కువ అనమాట. మనం కనెక్ట్ అయ్యే లోపల ఎండ్ అయిపోతుంది. అసలు ఆ వైరస్ ఎలా స్ప్రెడ్ అయిందని ఎక్కడ చూపించడు. అండ్ ఆ యూకే పక్కన పెడితే బయట ప్రపంచం గురించి కూడా అసలు కాన్వర్సేషన్ ఉండదు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. బట్ 2026 సీక్వెల్ రిలీజ్ అవుతుంది, 28 years later ద బోన్ టెంపుల్ అని. ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయిందంట. మళ్ళీ దాని సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారంట ఈ 2 movies బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ని బట్టి. ఇదంతా కాదు భయ్య, అసలు మూవీ చూడొచ్చా లేదని అడిగితే అందరికి నచ్చకపోవచ్చు. మీరు ఇంతకుముందు జాంబీస్ అండ్ వైరస్ రిలేటెడ్ మూవీస్ అని చూసింటే నచ్చచ్చు. అండ్ సెన్సిటివ్ పీపుల్ అస్సలు చూడలేరు మూవీని. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.